హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్. కాదా ప్లాస్టిక్ మీద ఒక చిన్న మాట చెప్పాలని నా ఉద్దేశం, అంతే. మీకు నచ్చితే దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి, నచ్చకపోతే వదిలేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, విజిట్ మై ఛానల్. ప్లాస్టిక్ రీసైక్లింగ్ అవ్వనివి అయినవి ఏంటో తెలుసా? మన చేతుల్లోనే ఉన్నాయి. ఏంటి, నేను కూడా చూసాను, మీరు కూడా చూసారు. ప్లాస్టిక్ కవర్లో అన్నం, దాన్ని తినాలని కాదు, బతకాలని తాపత్రయంతో ఆవు కానీ, కుక్క కానీ, మేక కానీ నోటితో లాగుతుంది. మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు. వాటికి చేతులు లేవు. ప్లాస్టిక్ ఏది, ఆహారం ఏది వాటికి తెలుసా? వేరు చేయడం రాదు. మనకు చేతులు ఇచ్చాడు భగవంతుడు, కాళ్ళు ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు, ఆలోచించే బుర్ర ఇచ్చాడు. కానీ మనం ఏమి ఇస్తున్నాం, ఏం చేస్తున్నాం? మన సౌకర్యం కోసం వాటిని నెమ్మదిగా చంపుతున్నాం. ప్లాస్టిక్ కడుపులోకి వెళ్తుంది, జీర్ణం కాదు, బయటికి రాదు. కొన్ని ప్రాణాలు కూడా పోతున్నాయి. ఎన్ని ఆవులు చచ్చిపోయాయో లెక్క ఉందా? ఎన్ని కుక్కల ఆకలితో ప్లాస్టిక్తో చనిపోయాయో ఎవరికైనా తెలుసా? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి నా మాటని ఒక్కసారి ఆలోచించండి. ఎవరో విసిరేసిన చెత్తలో వెతుకుతుంటుంది అన్నం కోసం. ఎందుకని? మీరు ఒక్క బిస్కెట్ ఇచ్చారా, అది మీకు విశ్వాసం సంవత్సరమైనా మర్చిపోదు. మనుషుల మీద నమ్మకంతో అవి తాకుక్కుని వస్తాయి. నువ్వు ఒక్కరోజు పెట్టిన ఫుడ్ నీకు సంవత్సరం అంతా దాన్ని గుర్తుపెట్టుకుంటుంది. ఇక్కడ ప్రశ్న ఇది: మనుషులమైన మనం ప్రకృతి మీద ఏం నమ్మకం చూపిస్తున్నాం? ప్రకృతిని మనకి నీళ్ళు ఇస్తుంది, ఆహారాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, అందం ఇస్తుంది. మనం ఏమి ఇస్తున్నాం? చిప్స్ కవర్స్ కానీ, చాక్లెట్ కవర్స్ కానీ, రీసైక్లింగ్ అవని ప్యాకింగ్ కవర్స్, బిర్యానీ బాక్సులు, ఒక్క క్షణం ఆనందం కోసం సంవత్సరం శాపం. ఇవి కరగవు, ఇవి మాయమవ్వవు. ఇవి పశువుల కడుపులో, సముద్ర జీవుల కడుపులో, మన పిల్లల భవిష్యత్తులో మిగిలిపోతున్నాయి. ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి. మన చర్యలే రోగాలుగా మారుతున్నాయని మనం ఒప్పుకోము. ఇది దేవుడి శిక్ష కాదు, ఇది మనం చేసిన ఫలితం. మీరు ఏం చేసినా సరే అది బలహీనతగా కాదు, అది మనిషి అయినందుకు వచ్చిన బాధ. ఇప్పుడు ఒక్క మాట: మీరు మారాలి అంటే నేను మారాలి, ప్రతి ఒక్కరూ మారాలి అని మనకు మనం ప్రశ్నించుకుంటే, రీసైక్లింగ్ అవ్వని వస్తువులు ఏమున్నాయి? మన చేతుల్లోనే ఆపాలి, వద్దు అనాలి, తిరస్కరించాలి. పశువులకు చేతులు లేవు కానీ మనకున్నాయి. వాటికి స్వరం లేదు కానీ మనకుంది. ఇప్పుడు మాట్లాడకపోతే మనం చేతులున్న మనిషిగా ఉండడం. ఇది ఇంకా గట్టిగా కావాలంటే మనకి మనం ప్రశ్నించుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, విజిట్ మై ఛానల్.